హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే అరకువేలిలో ఉన్న ట్రైబల్ మ్యూజియం చూడటానికి వచ్చాం. ఇక్కడ మ్యూజియం టికెట్స్ తీసుకుని లోపలికి వచ్చిన వెంటనే ఇలా చక్కగా చాలా విశాలమైన ప్లేస్ అయితే మనకు కనిపిస్తుంది. ఇలా చెక్క బొమ్మలు అమ్మే షాపులు అయితే లోపల చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ కొయ్యి బొమ్మలు చూస్తుంటే చిన్ననాటి ఆటలు పాటలు చాలానే గుర్తొచ్చాయి. వీడికి చిన్నప్పటి నుండి గన్నలు ఇష్టమండి. వీడేంటో సంగీతంతో ఇక్కడ విధ్వంసం చేసేటట్టున్నాడు. ఇవన్నీ చూసేసిన తర్వాత ఎవరికి నచ్చినవి వారు షాపింగ్ అయితే చేసుకున్నారు. ఇలా మనం లోపలికి వస్తూ ఉంటే ఇల్లులు అయితే చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఈ ఇంట్లోకి వెళ్దాం. ఇక్కడైతే చాలా మంది పెద్దలు ఉన్నారు. రవిగాడు నేను కలిసి ఎక్కడికి వెళ్ళినా మా ఫ్రెండ్ ఆనంద్ గారు ఇదిగో ఏదో రూపంలో ఇలా కనిపిస్తూ ఉంటాడు. రూపాయి కాయిన్ ఇది అయితే 25 పైసా, ఇది కూడా 1 రూపీ. ఇక్కడైతే ఈ బొమ్మను చూడండి. అప్పటి గిరిజన జీవన విధానం, ఆరోగ్యానికి ఆకుపసర ఏ విధంగా వాడేవారు అనే విషయాలను అయితే ఇక్కడ మనకి బొమ్మ తెలియపరిచేస్తుంది. ఈ అమ్మ చూడండి ఎన్ని కుండల్లో నీళ్ళు చేరేస్తుంది. ఇలా మ్యూజియంలో చాలా చూసిన తర్వాత కొద్దిసేపు ఈ పాకలో కూర్చోవాలనిపించింది. సరే ఇక పదండి మనకు కనిపిస్తున్న ఆ మ్యూజియంలోకి వెళ్దాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న డోర్ నుండి లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూస్తున్నది అప్పటి ఆదివాసీ దేవాలయం నమూనా. ఇక్కడ చూడండి ఈ బొమ్మలన్నింటినీ చూస్తుంటే అప్పటి ఆదివాసీ జీవన విధానం ఏ విధంగా ఉంది అనే విషయాలను కళ్ళకు కట్టినట్టయితే ఈ బొమ్మల ద్వారా మనకు తెలియపరిచేస్తున్నారు. ఇక
ఇక్కడ ఈ బొమ్మలు చూడండి ఎంత సహజంగా ఉన్నాయో. ఆర్టిస్టులు ఎంత కష్టపడి ఈ బొమ్మలు తయారు చేశారో కదా. ఇక్కడ చూస్తున్నారా గిరిజనుల ఇల్లు ప్రకృతి మధ్య ఎంత ఆహ్లాదకరంగా వారు జీవించుంటారో కదా. ఇక్కడ మనకు కనిపిస్తున్నవి అప్పటి గిరిజనులు వాడిన కొన్ని పాత్రలను అయితే ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నవి ఇక్కడ అరకులో గిరిజనులు పండించే కొన్ని ధాన్యాలను అయితే మనం ఇప్పుడు చూస్తాం.